కళాకారులు ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ని తయారు చేసేవాడే కాకుండా చిన్న జోక్ని దాన్ని కొంచెం డెవలప్ చేసి కొంచెం పెద్ద జోక్గా కొంచెం టైం తీసుకునే జోక్గా డెవలప్ చేసి చెప్తే స్టేజ్ మీద పేరుతుంది. అలాగే స్టాండప్ కామెడీకి మిమిక్రీకి తేడా ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్టు ఒక జోక్ని పేల్చి జనాన్ని నమ్మిస్తాడు. అయితే స్టాండప్ కమేడియన్ ఏం చేస్తాడంటే స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు నిత్య జీవితం నుంచి కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు తీసుకొని అవన్నీ గుదిగొచ్చి ఇంకా మిగతా వేరే పంచ్ డైలాగ్స్ అన్నీ కలిపి ఒక అరగంట సేపో ఒక గంట సేపో నాన్ స్టాప్గా నవ్వించగలిగి ఆలోచింపజేయగలిగి వాళ్ళలోని ఆలోచన శక్తిని రగిలించగలిగినప్పుడు స్టాండప్ కామెడీ పండుతుంది. దానికి సంబంధించి నేను ఈవేళ సెషన్ని తీసుకోబోతున్నాను. అయితే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇవాళ పొద్దున్నే బయలుదేరాను. చంద్రముఖి సెషన్ ఉందని చెప్పేసి పెద్ద వాళ్ళు వస్తున్నారు విందామని బయలుదేరాను. కొంచెం చక్కగా పౌడర్ అద్దుకొని కొంచెం మేకప్ చేసుకుని బయలుదేరాను. అంటే ఎందుకంటే టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళండి అంది మా ఆవిడ. అంటే కొంచెం మేకప్ చేసుకోవాలి కదా, బాహ్య సౌందర్యం ఆత్మ సౌందర్యం కంటే బాహ్య సౌందర్యం గొప్పది. అందుకనే నేను కొంచెం బాగా తయారవ్వాలి కదా, వేషం వేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అని. అంటే ఏం పర్లేదు పోండి అనండి. కానీ ఆత్మ సౌందర్యం బాహ్య సౌందర్యం గురించి మా గమనం ఈ సెషన్స్లో చెప్తూ ఉంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీచ్లో. దానికి సంబంధించి ఒక ఆండాళ్ళు కథ గుర్తొచ్చిందండి. ఆండాళ్ళకి 50 ఏళ్ళు, ఉత్సాహంగా ఉంటుంది, ఎప్పుడు హుషారుగా మాట్లాడుతుంది. ఒకసారి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్ మొదలెట్టారు. చావుకు దగ్గరగా వెళ్ళింది. దేవుడు కనిపించాడు. దేవుడా అప్పుడే నాకు 100 ఏళ్ళు నిండాయా అనంది. అద్దె లేదు ఆండాళ్ళు, నీకు ఇంకా 30 ఏళ్ళు ఆయుష్ ఉంది అన్నాడు దేవుడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. లేచి కూర్చుంది. దేవుడు చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఎగిరి గంతేసింది అబ్బా అని. పక్కనున్న బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఫేస్ లిఫ్టింగ్ చేయించుకుంది, హెయిర్ డై చేయించుకుంది. ఇక్కడ రెడీమేడ్ షాప్కి వెళ్ళింది. ఒక మంచి డ్రెస్ కొనుక్కుంది, వేసుకుంది, అద్దంలో చూసింది. ఎంత ముద్దొస్తున్నాను అనుకుంది. బయటకు వచ్చి రోడ్డు దాటుతుంటే లారీ గుద్ది చచ్చిపోయింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఏమిటి దేవుడా 30 ఏళ్ళ ఆయుష్ ఉందని అప్పుడే నన్ను చంపేశావేమిటి అంది. ఓసి నీ మేకప్ తగలయ్యా, నిన్ను గుర్తుపట్టలేసింది అని నాలుకొచ్చినాడు. అరే అరే అరే, మేకప్ వల్ల కూడా దేవుడు కన్ఫ్యూజన్లో పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి నాకు అర్థమైంది. దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక అతనికి జీవితంలో గొప్పవాడిని అవ్వాలని కోరికుంది. అందుకని దేవుడా అని ప్రార్థించాడు. దేవుడు వచ్చేసాడు. ఏంటి బ్రదర్ పిలిచావు, ఏంటి నీకేం కావాలన్నాడు. దేవుడా నేను చాలా గొప్పవాడిని కావాలి దేవుడా, నేను నలుగురిని పైకి తీసుకెళ్ళాలి మా క్రాంతికారులాగా అని అన్నాడు. అంటే ఓకే తదాస్తు గ్రాంటెడ్ అని వెళ్ళిపోయాడు. రెండో రోజు వాడు లిఫ్ట్ బాయ్ లా కూర్చున్నాడు. నలుగురిని పైకి తీసుకెళ్తున్నాడు, కిందకి తీసుకొస్తున్నాడు. అబ్బే దేవుడు అనవసరంగా పప్పులో కాలేశాడు, నేను చెప్పింది అర్థం చేసుకోలేదు అని దేవుడా అని అన్నాడు. మళ్ళీ దేవుడు వచ్చాడు. ఏంటి మళ్ళీ పిలిచావేంటి, తమాషాగా ఉంది, మాట మాటికి పిలుస్తున్నావు అని. లేదు దేవుడా, నేను గొప్పవాడిని అవ్వాలి, నలుగురిని పైకి తీసుకెళ్ళాలంటే లిఫ్ట్ బాయ్ని కాదు, నా కళ్ళ ముందు డబ్బు కనిపించాలి దేవుడా, డబ్బు కనిపించాలి అని. ఓకే గ్రాంటెడ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. రెండో రోజు ఏటీఎం దగ్గర వాచ్మెన్గా కూర్చోన్నాడు. అందరూ వస్తున్నారు, డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్నారు, కళ్ళ ముందు డబ్బు కనిపిస్తుంది. మళ్ళీ దెబ్బతిన్నాడు దేవుడు, నేను చెప్పింది అర్థం చేసుకోలేదు, కన్ఫ్యూజన్లో పడ్డాడు అని. దేవుడా రా అన్నాడు. వచ్చాడు. ఏంటి బ్రదర్ మాటికి పిలవక, నేను చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నేను చాలా బిజీగా ఉన్నాను, ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పు అన్నాడు. దేవుడా నాకు కళ్ళ ముందు డబ్బు కనపడాలంటే ఏటీఎం దగ్గర వాచ్మెన్ కాదు, నేను టేబుల్ దగ్గర దర్జాగా కూర్చోవాలి, నా టేబుల్ మీదకే డబ్బులు రావాలి అన్నాడు. ఓకే గ్రాంటెడ్ అని వెళ్ళిపోయాడు. రెండో రోజు సులభ్ కాంప్లెక్స్ దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అందరూ వచ్చి 5 రూపాయలు వేసి లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు. ఇది కదా. అరే దేవుళ్ళందరూ కన్ఫ్యూజన్ మాస్టర్లా అని ఒకసారి అనుమానం వచ్చింది.
దేవుళ్ళు కాదు, అసలు మనమే కన్ఫ్యూజన్. ఎందుకంటే మనకి క్లారిటీ ఉండదు. జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటాం కానీ మనకి క్లారిటీ ఉండదు. ఒక అతను ఇలాగే దేవుడి మీద భక్తి పరుడున్నాడు. దేవుడిని ప్రార్థించాడు, దేవుడు వచ్చాడు. ఏమిటి భక్త, ఏమిటి నీ కోరిక అన్నాడు. స్వామి, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు వారం రోజుల్లో 10 లక్షలు కావాలి. మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి, 2 లక్షలు కావాలి. మా తమ్ముడికి ఉద్యోగం వేయించాలి, 3 లక్షలు కావాలి. మా చెల్లికి పెళ్లి చేయాలి, 5 లక్షలు కావాలి. మొత్తం 10 లక్షలు నాకు వారం రోజుల్లో లాటరీలో తగల, అంతే, ఇది నేనే బాధ్యత అని వార్నింగ్ ఇచ్చాడు దేవుడికి. ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వారం రోజులు అయింది, లాటరీలో 10 లక్షలు రాలా. వచ్చాడు, వచ్చి ఏమిటి స్వామి అసలు నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు, అనుకోకుండా 2 రోజులు వెసులుబాటు వచ్చింది. ఈసారి చెప్తున్నాను, 2 రోజులు టైం ఇస్తున్నాను, నాకు లాటరీలో 2 రోజుల్లోనూ 10 లక్షలు రాకపోతే తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను. వెళ్ళిపోయాడు. 2 రోజులు అయింది, లాటరీలో 10 లక్షలు రాలా. వచ్చాడు, అక్కడ తల బాదుకుంటున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి భక్త, ఏమిటి నీ బాధ అన్నాడు. నీకు వారం రోజులు టైం ఇచ్చాను, ఆ లాటరీలో 10 లక్షలు రాలా. 2 రోజులు టైం ఇచ్చాను, లాటరీలో 10 లక్షలు రాలా, అందుకని తల బాదుకుంటున్నాను అన్నాడు. ఒరే దౌర్భాగ్యుడా, ముందు లాటరీ టికెట్ కొనరా అని అన్నాడు దేవుడు. అంటే మన జీవితంలో ఎంతో ఎదగాలని, ఎంతో గొప్పవాడు కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ లాటరీ టికెట్స్ మీద డబ్బులు రావాలంటే లాటరీ టికెట్ కొనాలి కదా. అలాగే జీవితంలో ఎదగాలంటే, సక్సెస్ కావాలంటే ఆ గోల్కి సంబంధించిన పని చేయకపోతే మనం ఉన్న చోటనే ఉంటాం. ఇది అంచేత దేవుళ్ళ మీద మనం అభాండాలు వేయకూడదు, కన్ఫ్యూజన్లు పడేయకూడదు దేవుళ్ళని. అలాగే ఏ విషయమైనా సరే మనం జీవితంలో మొహమాట పడడానికి, అంటే ఏ విషయానికైనా మొహమాట పడకూడదు అనేది ఒక సిద్ధాంతం ఉంది. ఎందుకంటే మనం ఎవరన్నా ఏదన్నా అడిగినప్పుడు నో అని చెప్పడానికి బదులు ఎస్ అని చెప్పి ఇరకాటంలో పడుతుంటాం, కష్టాల్లో పడుతుంటాం. ఎస్ అని చెప్పే చోట ఎస్ఏ చెప్పాలి, నో అని చెప్పే చోట నో అని చెప్పాలి. అలాగే మొహమాటం కేసుకి సంబంధించిన ఒక సుబ్బారావు కథ చెప్తాను నేను. సుబ్బారావు ఒకరోజు కొత్తగా స్కూటర్ కొన్నాడు. స్కూటర్ కొని హుషారుగా రోడ్డు మీదకి వచ్చాడు. బ్యాలెన్స్ తప్పి రోడ్డు పక్క కాలంలో పడిపోయింది. మా చేతికి దెబ్బతగిలింది. పాకుంటూ పైకి వచ్చాడు. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది మిడ్డీలో. చూసి నవ్వాడు. ఆ అమ్మాయి నవ్వరా, ఏంటి నవ్వలేదు అనుకున్నాడు. ఆ అమ్మాయి చూసి అయ్యయ్యో మీ మోచేతి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, నేను నర్సుని, పక్కనే మా ఇల్లు ఉంది, మా ఇంటికి వచ్చారంటే ఆ గాయం కడిగి మందేసి కట్టుకడతా. నువ్వు వద్దులేండి, మా ఆవిడ ఉన్న అనుకుంటుంది. మొహమాట పడ్డాడు. ఏమనుకుంటుంది, బాగా రండి, చాలా డేంజర్ అని బలవంతంగా లాక్కెళ్ళింది. మొహమాట పడి వెళ్ళాడు పిలిచిందని. వెళ్ళిన తర్వాత గాయాన్ని కడిగి మందేసి కట్టిన తర్వాత థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను అన్నాడు. ఎలాగో వచ్చారుగా కాఫీ తాగుతుంది. కాఫీ వద్దులేండి, మా ఆవిడ ఉంది అనుకుంటుందని మళ్ళీ మొహమాట పడ్డాడు. ఎక్కడో మీ ఆవిడ మీ ఇంట్లో ఉంది, ఏమనుకుంటుంది, పర్లేదు తాగండి అన్నాడు. లేదు, ఇంకా ఆ కారంలోనే ఉంది అని అన్నాడు. ఇట్లాగా మొహమాటం వల్ల ఆ అమ్మాయి బలవంతం చేస్తే వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ ఏమన్నా అనుకుంటుందని మొహమాటం పడ్డాడు. ఇలాంటి రకరకాల మొహమాటాలు మనిషి చాలా ఇబ్బందులు పడేస్తాయి. ఇలాంటి మొహమాటం కాదు, ఇంకోటి ఉంది. రాజా రమేష్ ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. రమేష్ తలుపు తీశాడు. రాజాతో పాటు లోపలికి ఒక కుక్క పిల్ల వచ్చింది. వాళ్ళిద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ కుక్క పిల్ల ఆ గదంతా తిరిగింది. ఒక మూలకెళ్ళి మూత్రం పోసింది. ఈ సోఫా ఎక్కి అంతా మట్టి చేసింది. అది చూస్తున్నాడు రాజా. చూసి రమేష్, నీ కుక్కకి కొంచెం డిసిప్లిన్ నేర్పించవచ్చు కదా అన్నాడు. నా కుక్క అని అన్నాడు రమేష్. అంటే ఈ కుక్క నీది కాదా అని అన్నాడు. నాకు కుక్క ఎక్కడుంది, నాకు కుక్క లేదు, నీతో పాటు లోపలికి వస్తే అది నీ కుక్క అనుకున్నాను, మొహమాటపడి ఏమన్నా అనుకుంటామని చెప్పి నీ కుక్కని ఏమనలేదు అన్నాడు. అది నా కుక్క కాదు బాబు అన్నాడు వాడు. వీడి కుక్క కాదు, వాడి కుక్క కాదు, వీడి కుక్క లోపలికి వచ్చింది. ఇది సంగతి. ఈ మొహమాటం వల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాగా ప్రతిదానికి ఒకసారి మా రామకృష్ణ ఒక తెలివిగల ఒక ఆవిడ గురించి చెప్పాడు. చాలా తెలివిగలదండి. ఏంటనంటే ఆవిడ కూడా ఒకసారి దేవుణ్ణి ప్రార్థించిందంట. దేవుణ్ణి ప్రార్థించి స్వామి, ఆ దేవుణ్ణి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు వచ్చాడు. ఏంటి నీ కోరిక ఏంటి అని అన్నాడు.
అంటే స్వామి నాకు 3 కోరికలు ఉన్నాయి, మీ 3 కోరికలు తీర్చాలి అన్నాడు. అంటే ఏంటి చెప్పు అని అన్నాడు. ఏంది నేను గొప్ప అందగత్తెని కావాలి అన్నాడు. అయితే ఇక్కడ ఒక ఫిట్టింగ్ పెట్టాడు దేవుడు. నువ్వు అందగత్తెవైతే ఒక 10 టైమ్స్ మీ ఆయన అందగాడు అయిపోతాడు, ఆ తర్వాత నీ ఇష్టం అన్న. సర్లేదు పర్లేదు స్వామి అని. ఈమె అందగత్తె అయింది, వాళ్ళ ఆయన 10 టైమ్స్ అందగాడు అయిపోయాడు. తర్వాత రెండోది ఏంటో అడుగు అన్నాడు. నాకు 10 కోట్ల ఆస్తి రావాలి అన్నాడు. నీకు 10 కోట్ల ఆస్తి వస్తే మీ ఆయనకి 100 కోట్ల ఆస్తి వస్తుంది, అప్పుడు నేను పట్టించుకోకపోవచ్చు, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పర్లేదు స్వామి అని గ్రాంటెడ్. తర్వాత 3వ వారం ఏంటి కోరుకో అన్నాడు. నాకు మైల్డ్గా హార్ట్ అటాక్ స్ట్రోక్ రావాలి స్వామి అని. వాడికి పెద్ద స్ట్రోక్ వచ్చి వాడు పోయాడు, ఆస్తి అందరూ మిగిలి. ఇలాగా చాలామంది ఈ వరాల కన్ఫ్యూజన్లని దేవుళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కథలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే కొందరు అంటుంటారు, ఏమండి పిల్లలు మాట్లాడితే సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారండి, పిల్లల్ని మార్చడం చాలా కష్టంగా ఉంది అంటుంటారు. అయితే పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు మనల్ని, ఫోన్ పాడైతే పిల్లలు పాడు చేశారంటారు, పిల్లలు పాడైతే ఫోన్ పాడు చేసింది అంటారు. ఇదేం అన్యాయం అని. అంతే కదా. అంటే పిల్లలకి మనం ఫోన్ని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు అని మనం నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కత్తి కనిపెట్టినప్పుడు మంచికి చెడ్డకి ఉపయోగపడుతుంది, నిప్పు కనిపెట్టినప్పుడు మంచికి చెడ్డకి ఉపయోగపడుతుంది. అలాగే ఫోన్ కూడా అంతే, ఫోన్ని మంచిగా వాడుకోవచ్చు, చెడ్డకే వాడుకోవచ్చు. అలాంటిది ఒక సంఘటన నేను చెప్తాను. ఒక సురేష్ అలా రోడ్డు మీద వెళ్తుంటే రమేష్ కనిపించాడు. ఏం రమేష్ ఏంటి దిగులుగా ఉన్నావు ఏంటి అని అన్నాడు. ఏం చెప్పను బ్రదర్, 3 నెలల నుంచి మా వాడు స్కూల్కి వెళ్ళలేదనండి, నాలుగు తలిగిచ్చి పంపించకపోయేవాడిని అన్నాడు. అంటే లాభం లేదన్నాడు. ఎందుకు లాభం లేదన్నాడు. ఏం లేదు, 3 నెలల కిందట వాడు తప్పిపోయాడు, వాడి ఫోటోని మా అడ్రస్సు ఫోన్ నెంబరు ఫేస్బుక్లో ట్విట్టర్లోను తర్వాత వాట్సాప్లోను వీటన్నిటిలోనూ యూట్యూబ్లోను పెట్టి ఈ పిల్లవాడు కనిపిస్తే తీసుకొచ్చి చెప్పండి అని అన్నాను. అంటే మరి దొరికాడా అన్నాడు. పెట్టిన 5 నిమిషాల్లోనే దొరికాడు, ఎవరో వచ్చి తీసుకొచ్చి చెప్పాడన్నాడు. వెరీ గుడ్, బాగుంది, ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు. అదే ప్రాబ్లం అన్నాడు. ఏంటి ప్రాబ్లం అని అంటే, ఏమీ లేదా, నెక్స్ట్ డే నుంచి వాడు స్కూల్కి వెళ్తుంటే ఎవడో ఒకడు బలవంతంగా వాడిని తీసుకొచ్చి మీ అబ్బాయి అని నాకు చెప్తున్నాడంట. అలాగే 3 నెలల నుంచి ఇదే తంతు, వాడు స్కూల్కి వెళ్ళలేకుండా వాడు మా సతాయిస్తున్నారు అని చాలా ఇబ్బంది పడ్డాడు. అతను చాలా బాపోయాడు. ఇలాగా చాలా రకాల కథలతో మనం ఈ స్టాండప్ కామెడీని మనం ఈ రకరకాల అనుభవాలు రకరకాల కథల్ని మనం ఇంక్లూడ్ చేసి ఒక చక్కటి స్క్రిప్ట్ తయారు చేసుకొని మనం ప్రజెంట్ చేసి ఒక అరగంట సేపు నాన్ స్టాప్గా నవ్వించే అవకాశాలు ఉంటుంది. దాంట్లో పంచ్ డైలాగ్. ఒక ఆయన మా పక్కింటి ఆయన నిన్న తల బాదుకుంటున్నాడు. ఏంటండి ఏమిటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఏముంది మా అమ్మాయికి అనవసరంగా బుద్ధి అనే పేరు పెట్టాను అని అన్నాడు. మంచి పేరే కదండి బుద్ధి అనేది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారట. అరే బుద్ధి లేదా అంకుల్ అడుగుతున్నారు, మరి నాకు బాధ అనిపించదు. అంటే ఇట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కొందరు అంటుంటారు, మీ పేరుని చక్కగా పలికే వాళ్ళంటే మీరు అభిమానిస్తారు, అలాగే మీ పేరుని మిస్పెల్ చేసి అంటే పొరపాటుగా పలికే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళంటే ఒళ్ళు మండుద్ది. నా పేరు చొక్కాపు వెంకటరమణ, చొక్కాపు వెంకట మరణ అంటే నాకు కోపం వస్తుంది, అంతే కదా. అయితే అలాగే నేను పేరుకి సంబంధించి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్తూ ఉంటాను. అందుకని నాకు 3 అమ్మాయిలు, 3 అమ్మాయిలకి పేర్లు ఏం పెట్టానంటే, ఒకసారి మల్లాది సుబ్బమ్మ గారు ఒక 25-30 ఏళ్ల కిందట ఈ మహిళా మండలి ప్రెసిడెంట్ల మీటింగ్ పెట్టి ఒక 200 మంది మహిళా మండలి ప్రెసిడెంట్లు వచ్చారు. ఆ మీటింగ్ పెట్టి నన్ను 1 గంట సేపు మాట్లాడమన్నారు. వెళ్ళాను. ఎదురుగా పూలవనం ముందు నిలబడినట్టుగా ఉంది, చూస్తున్నాను. చూసి స్టేజ్ మీదకి వెళ్ళగానే నేను మహిళా పక్షపాతనే అన్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. భలే కొట్టారు అనుకున్నాను. నాకు 3 అమ్మాయిలు అన్నాను, మళ్ళీ చప్పట్లు కొట్టారు. అంటే వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా అన్నాను. చెప్పండి అన్నారు. విశ్వ ప్రశాంతి, విశ్వ వినూత్న, విశ్వ విజేత అన్నారు. మళ్ళీ చప్పట్లు కొట్టారు.
ఒక ఆవిడ అడిగింది విశ్వ ఏంటి సార్ అని. విశ్వజనీయంగా వాడు గొప్పవాడు కావాలని నా పేర్లు పెట్టాను. మళ్ళీ కొట్టారు చప్పట్లు. అయితే దీంట్లో ఒక కుట్ర ఉందని చెప్పారు. ఏమిటి కుట్ర చెప్పండి అన్నారు. ఏం లేదు, పెళ్ళి అవ్వగానే భర్త ఇంటికి వెళ్ళిపోగానే ఇంటి పేరు మార్చేస్తారు కదా అమ్మాయిది, అలా మార్చకుండా ఒక టెక్నిక్ దీంట్లో ఉందన్నాడు. ఏంటంటే నా పేరు చొక్కాపు వెంకటరమణ, సివి రమణ. మా ఆవిడ పేరు సి వసంతలత, సివి లత. అలాగే మా పిల్లల పేర్లు సి విశ్వప్రశాంతి అంటే సివి ప్రశాంతి, సివి వినూత్న, సివి విజేత. అలాగా పెళ్ళైన తర్వాత సి మార్చగలరు కానీ వి మార్చలేరుగా, అదన్నమాట కుట్ర అన్నాను. మళ్ళీ కొట్టారు చప్పట్లు వాడు. ఓ చాలా బాగుందని. అందుకని దీంట్లోని మళ్ళీ ఇంకొక కొండ గుర్తు ఒకటి చెప్తాను, వాళ్ళు ఆర్డర్ ఏంటో గుర్తుండేట్టుగా అన్నాను. నేను చెప్పండి అన్నాను. ప్రశాంతి, వినూత్న, విజేత. మనం ప్రశాంతంగా ఉంటే వినూత్నమైన ప్రయోగాలు చేస్తాం, వినూత్నమైన ప్రయోగాలు చేస్తే విజేతనం అవుతాం. మళ్ళీ అరిచేతులు బయలుట్టి చప్పట్లు కొట్టారు. ఒక ఆవిడ లేచి నిలబడి సార్ భలే ఆలోచించి పెట్టారు సార్ అని. కాదు, పెట్టిన తర్వాత ఆలోచించా అని చెప్పారు. ఇలాగా మనం రకరకాల ఇప్పుడు అలాగే పంచ్ డైలాగులు అంటే చిన్న చిన్న డైలాగ్స్ మనం పంచ్ డైలాగ్స్ వాడేటప్పుడు వయసులో ఉన్నప్పుడు ఫిగర్ గురించి, వయసు అయిపోయిన తర్వాత షుగర్ గురించి ఆలోచించాలంట. అంతే కదా. అది సందర్భానికి తగినట్టుగా మనం అది అద్ది మన స్పీచ్లోను మన స్టాండప్ కామెడీలో చెప్పాం అనుకోండి, అద్భుతంగా పేలుతాయి. ఒక వయసులో ఉన్నప్పుడు ఫిగర్ గురించి, ఫిగర్ అమ్మాయి గురించి, వయసు అయిపోయిన తర్వాత షుగర్ గురించి ఆలోచించాలంట. అయితే వయసులో ఉన్నప్పుడు ఫిగర్ గురించి ఆలోచించినా, వయసు అయిపోయిన తర్వాత షుగర్ గురించి ఆలోచించినా ఇబ్బందే. అది అట్లాగా ఆ సందర్భానికి తగినట్టుగా వాడి దాని గురించి విశ్లేషిస్తే అద్భుతంగా పెరుగుతుంది. అలాగే ఒక కొడుకు తండ్రిని అడిగాడంట, నాన్న పులి కథ ఉంది, అమ్మ పులి కథ లేదా నాన్న అని అడిగాడు. అమ్మాయి కూడా అమ్మేరా పులి అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రముఖికి మిగతా వెనక ఉన్న సైన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో